నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। కులగణన సర్వేపై సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లకు అవగాహన సదస్సు, పలు సూచనలు చేసిన ప్రభుత్వ అధికారులు। తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ, మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు। మార్కాపురంలో ఈ నెల 24న జరగనున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తెప్పోత్సవం, పనులపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష। ఆంధ్రప్రదేశ్కు ఎందుకు జగన్ కావాలంటే ప్రభుత్వ ప్రచార కార్యక్రమం, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు। రాష్ట్రంలో అవినీతి రహిత పారదర్శక పాలనకు ఆంధ్రప్రదేశ్కి జగనే కావాలని ధైర్యంగా చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలని మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు। ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువలపాడు గ్రామంలో వై ఏపీ నీడ్స్ జగన్, ఏపీకి జగన్ ఎందుకు కావాలి ప్రభుత్వ ప్రచార కార్యక్రమం గ్రామ సర్పంచ్ ముళ్లపాటి సికోమణి ఆధ్వర్యంలో నిర్వహించారు। వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి అని ప్రజల ప్రశ్నకు పరిపూర్ణంగా బలోపేతం చేసుకుని ప్రభుత్వం 4 ఏళ్లుగా అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ మండల స్థాయి నాయకులంతా కలిసి గ్రామంలో బస చేయడం, రెండో రోజు ఉదయాన్నే పార్టీ జెండాలను ఆవిష్కరించుకోవడం, అనంతరం ఇంటింటికి తిరిగి సంక్షేమ అభివృద్ధిని వివరించడం, లోపాలను సవరించుకోవడం వంటి విధానాలతో కార్యక్రమం చేపట్టారు। ఇందులో భాగంగా గ్రామ సచివాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి భట్టు శ్రీనివాసుల ఆధ్వర్యంలో 4 ఏళ్ల పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమాల శిలాఫలకాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు। అనంతరం మండలంలోని ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఆవిష్కరించి రాత్రికి జగనన్న పాలనపై మరియు సంక్షేమాల పంపిణీ విధానాలపై గ్రామంలోని పలు రకాల ప్రజానీకంతో మాటామంతి చేపట్టి ప్రజలతో కలిసి పల్లెనిద్ర చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, గ్రామ సర్పంచ్ ముళ్లపాటి సికోమణి, ఎంపీడీఓ నరసింహులు, యుఓపీఆర్డీ అమరేశ్వరరావు, వెలుగు ఏపీఎం పిచ్చయ్య, ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల గ్రామ పార్టీ అధ్యక్షులు మురారి, వెంకటేశ్వర్లు, మంద, కొండారెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయంలో దాదాపు ఒక్కొక్క ఇంటికి 6 సంక్షేమ పథకాలు యావరేజ్గా ఇచ్చి ప్రతి సచివాలయం పరిధిలో, అదేవిధంగా మండలంలో మరియు నియోజకవర్గంలో, రాష్ట్రంలో లబ్ధి పొందని ఇల్లు లేదు। అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వారి కుటుంబ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారికి అన్ని విధాలుగా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవడం లేదా ఎక్కడికి వెళ్ళి తిరిగి ఆయాసపడి ఆఖరికి ఆ వచ్చే సంక్షేమ పథకం కూడా పోగొట్టుకోవడం అనే మాట లేకుండా ఎదురొచ్చి సచివాలయం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి దగ్గర ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి సేవ చేసే ఇటువంటి పాలన, ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్ళిన ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ వారి ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని 10 మందికి చెప్పి ఎంతోమందితోటి నాకు తెలిసి మన 2019 కంటే రేపు 2024లో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది। అందుకోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారికి జరిగిన మంచిని మరొకసారి ఆలోచన చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు। ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వైసీపీకి అన్ని విధాలా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కక్షపూరిత రాజకీయాలు చేయడం వైసీపీకి సాధ్యపడుతుందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 23వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో
బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ బాండ్లను ప్రతి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా వార్డులోకి వచ్చిన కందులకు తెదేపా నాయకులకు మహిళలు ఎదురేగి హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం సాధ్యమని, టీడీపీ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని, టీడీపీ అధినేత చంద్రబాబుతోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని, వైసీపీ పాలనలో నిత్యావసర ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సీఎం జగన్ నిరంకుశ విధానాలతో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రకటించారని, సీఎం జగన్కు సంపద సృష్టించడం చేతగాక ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి శిలాఫలకాలు వేసుకోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని, జగన్ కావాలని ప్రజలు ఎవరూ కోరుకోవడం లేదని, మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. కోర్టులో విచారణ జరిగినప్పుడు మీరు ప్రూవ్ చేసి మా నాయకుడికి శిక్ష పడే విధంగా ఏదన్నా చేసి ఉంటే మీ మగతనం నిరూపించుకునే వాళ్ళు, మీరు ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టడము అనేది మీ నిస్సిగ్గు లజ్జాలేని మీ పరిపాలనకే చెందుద్ది. ఈరోజు ఒకటే చెప్తున్నాం మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ఈ నిన్నటి నుంచి పండగ రోజు మీ ప్రజల్లో నీ దుర్మార్గ పాలన ఎండగడతా ఉంటే జీర్ణించుకోలేక ఇంకెన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా ఏమీ కాదు. మా శ్రేణులు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. మా నాయకుడు కూడా మళ్ళా జనాల్లోకి వస్తూ ఉన్నారు. అలాగే మా మిత్రపక్షమైనటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా జనాల్లోనే తిరుగుతూ ఉన్నారు. అలాగే మా లోకేష్ బాబు గారు యువగలం ద్వారా నీ తప్పుడు విధానాలను ఎండగడుతూ ముందుకు పోతాము. రాబోయే రోజుల్లో ఇంకెక్కువ రోజులు లేదు, నువ్వు ప్రతి నిత్యము ఈ అక్రమ సంపాదన కోసమే దాన్ని కప్పిపుచ్చుకునే దానికే వ్యవస్థలను నిర్వీర్యం చేసుకుంటా జనాల్ని ఉక్కు పాదంతో అంచువేసుకుంటా ఇది చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ తిరగబడే రోజు వచ్చింది. 50 మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ ఒకటే పిలుపు, ఈ దుర్మార్గ పాలన పోయేంత వరకు కలసికట్టుగా పోరాడదాం. కులగణన సర్వే చేసే సమయంలో ఆ కుటుంబం యొక్క అన్ని అంశాలను నమోదు చేయవలసి ఉంటుందని, వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఉన్నది లేనట్టు లేనిదున్నట్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సచివాలయ ఉద్యోగులను, గ్రామ వాలంటీర్లను కొమరోలు తహసీల్దార్ రామాదేవి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో కులగణన అంశంపై గ్రామ సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు అవగాహన సమావేశాన్ని తహసీల్దార్ రామాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శులు సురేష్ కుమార్, స్వర్ణలత, శ్రీనివాసులు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ కులగణనపై వాలంటీర్లకు తగు సూచనలు చేశారు. డిజిటల్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ కులగణనకు ప్రభుత్వం అందజేసిన మార్గదర్శకాలను చదివి వినిపించారు. మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ కొమరోలు మండలంలో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన నిర్వహించడం జరుగుతుందని, ఇందులో కొమరోలులోని 1, 2, 3 సచివాలయాల పరిధి, అలాగే అల్లినగరం, నల్లగుంట్ల, చింతలపల్లి పంచాయతీలలో తన పర్యవేక్షణలో కులగణన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ రమణారావు, నాయబ్ రసూల్, వీఆర్ఏలు రాజేశ్వరి, హబీబ్, సచివాలయాల్లోని అన్ని శాఖల ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. వాలంటరీ యాప్ ద్వారా ఈ కులగణన చేయవలసి ఉంటుంది. 2 వాలంటీర్స్కు ఒక సచివాలయం సిబ్బందిని ట్యాగ్ చేయడం జరిగింది. ఆ సచివాలయం యొక్క ఎంప్లాయీ, ఈ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటికి తిరిగి వాళ్ళకు సంబంధించిన హౌస్ హోల్డ్ పర్టికులర్స్, వాళ్ళ యొక్క కులం గురించి కానీ, వాళ్ళకున్న గ్యాసు, తర్వాత వచ్చేసి వాళ్ళ పశువుల సంగతి కూడా దీంట్లో చెప్పవలసి ఉంటుంది. తర్వాత వచ్చేసి వాళ్ళకున్న పొలము, వాళ్ళ యొక్క ఇంటి స్థలాల గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాలంటీరు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సరైన సమాచారము అందించవలసిందిగా ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాను. ఈ కులగణన అనేది మనకెంతో ఆవశ్యకత కలిగి ఉంది. రేపు దీన్ని బేస్ చేసుకొని మనకిచ్చే ఏమైనా ప్రభుత్వం వారు ఇచ్చే బెనిఫిట్స్ మనకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా, గ్రామ ప్రజలు కూడా, తర్వాత వచ్చేసి కుల పెద్దలు, ప్రజాప్రతినిధులు,
అందరూ కూడా ఈ కులగణనకు సహకరించి వారికి సంబంధించిన వ్యక్తులను కానీ వాళ్ళ యొక్క బంధువులను కానీ ఎక్కడైనా మైగ్రేషన్లో ఉంటే వాళ్ళందరినీ పిలిపించుకొని ఈ కులగణనలో పాల్గొనేటట్టు చేయవలసిందిగా కోరుచున్నాను. మార్కాపురం ప్రాంత ప్రజల ఇలవేల్పైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శాశ్వత ఉభయదాత శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ తెలిపారు. ఈ నెల 24వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. మార్కాపురం ప్రాంత ప్రజల ఇలవేలుపైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శాశ్వత ఉభయదాత శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కార్తీక మాసంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు కోనేరును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వర్షాలు లేక కోనేరులో నీరు ఇంకిపోవడంతో పట్టణానికి సమీపంలోని చెరువు నుండి మోటార్ ద్వారా నీటిని నింపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పెనుగొండ కేశవరావు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి కమిటీ సభ్యుల సహకారంతో నిర్వహించే తెప్పోత్సవం విజయవంతం చేయాలని డాక్టర్ కనకదుర్గ కోరారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ వీర్రాఘవరెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమానాయక్తో పాటు పోలీస్ సిబ్బంది కోనేరును పరిశీలించారు. తెప్పోత్సవం రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తోపులాటలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వీర్రాఘవరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెం పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత 4.5 సంవత్సరాల నుండి సంక్షేమ పథకాల ద్వారా అందించిన సంక్షేమ క్యాలెండర్ నేమ్ బోర్డును ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్ ఆవిష్కరించారు. కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పంచాయతీలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ముందుగా గ్రామంలోని కూడలిలో పార్టీ జెండాను ఆ పార్టీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి ఆవిష్కరించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి పంచాయతీ పరిధిలో సచివాలయాల ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సచివాలయ పరిధిలో ఎంతమందికి పథకాల ద్వారా ప్రయోజనం కలిగింది, ఎంత మేరకు లబ్ధి చేకూరిన బుక్లెట్ను ఆ పార్టీ నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయాల కన్వీనర్ సయ్యద్ జబీల్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సమగ్ర కులగణన ప్రక్రియలో వివరాల నమోదులో పొరపాట్లు దొరలకుండా జాగ్రత్త వహించాలని, ప్రతి కుటుంబం వివరాలను నమోదు చేశాక వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలని డిఎల్డీఓ సాయి కుమార్ సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీబీసీ కాలనీలోని డ్వాక్రా బజార్ సమావేశ మందిరం నందు కులగణన సర్వే అవగాహన సదస్సును ఎంపీడీఓ తోట చందన, తహసీల్దార్ మంజునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్డీఓ సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎల్డీఓ సాయి కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించాల్సిన కులగణన సర్వే పక్కాగా చేపట్టాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలుంటాయని, సచివాలయ సిబ్బంది వాలంటీర్ సమన్వయంతో పనిచేయాలని, కులగణనలో కుటుంబ సభ్యులు ప్రాథమిక సమాచారంలో జిల్లా, మండల, గ్రామం వివరాలు, గృహ ద్వితీయ వివరాల్లో కుటుంబ పెద్ద, ఇంటి చిరునామా, గృహ వివరాలు, ఎంతమంది తదితర అంశాలను కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇంటింటి సర్వే ప్రక్రియలో సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ కలిసే కులగణన చేయాలని, ఖచ్చితంగా మార్గదర్శకాలు అనుసరించాలని తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 22వ తేదీ సచివాలయాల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు, సచివాలయ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. సమగ్ర కులగణన కార్యక్రమంలో ఎంపీడీఓ తోట చందన, తహసీల్దార్ మంజునాథ్ రెడ్డి, మార్కాపురం మండలంలోని వివిధ సచివాలయాల సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. అందరూ సచివాలయం సిబ్బందికి, వాలంటీర్స్కి, మండల్ లెవెల్ ఆఫీసర్స్కి శిక్షణ కార్యక్రమాన్ని నిన్న మరి ఈరోజు జిల్లా మొత్తం కూడా శిక్షణ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో ముఖ్యంగా ఈ యొక్క కులగణన సర్వేలో వారి యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి ఇవన్నీ తెలుసుకోవడం కోసము ఈ యొక్క సర్వేని చేయడం జరుగుతూ ఉంది. ఈ సర్వే అనేది సీక్రెట్గా ఉంటుంది. ఇది ఎవరికి ఒకరికి ఫార్వర్డ్ చేయడం కానీ, ఈ సర్వేని బయట అందరూ చూడడానికి కూడా అవకాశం లేదు. ఈ సర్వే అనేది చాలా సీక్రెసీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు
ఈ మార్కాపురం మండలం సంబంధించి 5 సచివాలయాలకు సంబంధించిన సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్స్కి ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదందరూ కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచడం ఏంటంటే ఈ యొక్క సర్వేకి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. 1931లో సర్వే జరిగింది. ఈ కులగణన సర్వే అనేది మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క సర్వేకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర టీడీపీ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పిచ్చిరెడ్డి అన్నారు. 5వ రోజు బాబు కోసం భావితరాల భవిష్యత్తు కోసం సింగరకొండ నుండి శ్రీశైలం సైకిల్ యాత్ర ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పసుపుగుళ్లలో జరిగింది. ఈ సైకిల్ యాత్రను టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పిచ్చిరెడ్డి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. యువత అంతా ఉపాధి లేక బజారున పడ్డారని, కేంద్రం నుండి విభజన హామీలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. టీడీపీ హయాంలో ఎంపీలు అందరూ ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడేవారు అన్నారు. రైల్వే జోన్, పోలవరం నిర్మాణం, రాజధాని అమరావతి, కోస్టల్ కారిడార్ ఇలాంటివన్నీ సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అభివృద్ధిలో టీడీపీ హయాంలో శరవేగంగా జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని చెడగొట్టడం చేయడం వైసీపీ అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది అన్నారు. భవిష్యత్తు తరాలకు చంద్రబాబు నాయుడు గెలవడం ఎంతైనా అవసరమన్నారు. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసి చంద్రబాబు నాయుడును మన ముఖ్యమంత్రిగా చేయడం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మారెడ్డి, సుబ్బారెడ్డి, రమేష్, సుధాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి తెప్పోత్సవంకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సహకరించాలని ఈవో శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ ఏవో బాలాజీ విశ్వనాథులు కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి తెప్పోత్సవం విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామి అమ్మవార్ల తెప్పోత్సవంను కోనేరులో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగా ఈ నెల 24న సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహించనున్నామని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సహకరించాలని ఈవో శ్రీనివాసరెడ్డి, చైర్మన్ కేశవరావులు కోరారు. సిఐ భీమానాయక్ మాట్లాడుతూ 24 సాయంత్రం 4 గంటల నుంచి పెద్ద దోర్నాల, వినుకొండ నుంచి వచ్చే బస్సులను మార్కెట్ యార్డ్ నుంచి వై జంక్షన్, చెరువుకట్ట మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నామని తెలిపారు. తెప్పోత్సవంలో పాల్గొనే అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లను తమకు ముందుగానే ఇవ్వాలని తెలిపారు. కోనేటి వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని సూచించారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ కోనేటి వద్ద సాయంత్రం 4 గంటల నుంచి ఉత్సవం అయిపోయే వరకు అంబులెన్స్తో పాటు డాక్టర్ కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో కమిషనర్ గిరికుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి, ఏడీ సియా నాయక్, కమిటీ సభ్యులు అర్జున్ రావు, డిటి పర్వీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ సహాయకులు నిర్వహించవలసిన రిజిస్టర్లను, ఎరువులు అమ్మి ప్రభుత్వానికి జమ చేయవలసిన డబ్బులను వెంటనే కట్టాలని వ్యవసాయ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ ఆదేశించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిధిలోని కొచ్చర్లకోట, చందవరం గ్రామాలలో రైతులు పండిస్తున్న వారి పైరును మండల వ్యవసాయ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో నంద్యాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఈ పంటలో నమోదు చేసిన పంటల వివరాలను రైతులకు భౌతిక రసీదులను అందజేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులను ఆదేశించారు. చందవరం గ్రామంలో రైతు దగ్గుల వెంకటేశ్వర రెడ్డి ఖరీఫ్ సీజన్లో వరిలో 2 కొత్త రకాలను సాగు చేస్తుండగా వాటిని నేడు సందర్శించారు. ఎంటీయూ రకం గింజ కొద్దిగా లావు సైజులో ఉండి బీపీటీ రకం కంటే ఎత్తు పెరిగిందని, బీపీటీ రకాలతో పోల్చుకుంటే చీడపీడలు కూడా తక్కువగా వచ్చాయని రైతు తెలిపారు. దిగుబడి బాగా రావచ్చునని రైతు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకో 30 రోజుల్లో పంట కోత దశకు వస్తుందని, కోసిన తర్వాత దిగుబడి వివరాలని తెలియజేస్తానన్నారు. ఈ కొత్త రకం విత్తనాన్ని భద్రపరిచి వచ్చే సంవత్సరం మళ్లీ నాటుకోవాలని, గ్రామంలోని ఇతర రైతులకి ఈ విత్తనాన్ని ఇవ్వాలని సాగు చేసిన రైతుకి సూచించారు. అలాగే గ్రామ విత్తనోత్పత్తి పథకం కింద సాగు చేసిన వరి పంట పొలాలను సందర్శించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారితో పాటు సురేంద్ర గౌడ్, విన్ని బాబు, ఈశ్వర్ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. కులగణన సర్వే చేసే సమయంలో ఆ కుటుంబం యొక్క అన్ని అంశాలను నమోదు చేయవలసి ఉంటుందని, వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రెడ్డి అధికారులను హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని మండల అభివృద్ధి కార్యాలయం నందు కులగణన అంశంపై గ్రామ సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఎం సువర్ణ, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ కులగణనపై వాలంటీర్లకు తగు సూచనలు చేశారు. కులగణనకు ప్రభుత్వం అందజేసిన మార్గదర్శకాలను చదివి వినిపించారు. మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగి, వారి కింద 2 వాలంటీర్లు ఈ కులగణనలో పాల్గొంటారని చెప్పారు. కులగణన నిష్పక్షపాతంగా జరగాలని, ఎక్కడ కూడా వారు వీరు అనే అసమానతలకు తావు ఇవ్వద్దని తెలిపారు. సర్వేకు వెళ్లినప్పుడు ఆ ఇంట్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా నమోదు చేయవలసి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి వైవి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు డేవిడ్, పొట్ల కృష్ణమూర్తి, డిజిటల్ అసిస్టెంట్స్, సచివాలయంలోని అన్ని శాఖల ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఈ విషయాన్ని దండోరా రూపంలో, అట్లాగే చర్చిలు, అట్లాగే మన మసీదులు, అట్లాగే గుడిల్లో కూడా మైకుల రూపంలో, అట్లాగే ఆటోల్లో, అట్లాగే టామ్ ద్వారా ఈ సమాచారాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేయాలి అని చెప్పాము. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్దలు, కుల పెద్దలు అందరికి కూడా ఈ సమాచారాన్ని విస్తృతంగా తెలియచేయమని చెప్పాము. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఆ రోజున ఉండేలాగా చూసుకోవడానికి ముందుగానే తెలియచేయాలి. మనం ఈ సర్వే చేసేటప్పుడు ఈ సర్వేలో వారి యొక్క కులాల వివరాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిర్గతం చేయటం కానీ, ఆ సమాచారాన్ని యాప్లో స్క్రీన్ షాట్ తీసుకోవటం కానీ, స్క్రీన్ వీడియో తీసుకోవటం కానీ కూడా కుదరదు. వాళ్ళ వివరాలన్నీ కూడా గోప్యంగానే ఉండటం జరుగుతుంది. ఈ సర్వే వల్ల భవిష్యత్తులో వారి యొక్క ప్రభుత్వం నుంచి లభిస్తున్నటువంటి ఏదైనా పథకాలు కానీ తీసేయడానికి కానీ, లేకపోతే ఇతర అంశాలకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ కులగణనకు సహకరించాలి. దీంట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, వాలంటీరు, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఇంటికి వెళ్ళి వీళ్ళ యొక్క బయోమెట్రిక్, అంటే ఫేషియల్ కానీ మన తమ్ము ద్వారా కానీ బయోమెట్రిక్ వేయాలి. ఎవరైనా కానీ కుటుంబ సభ్యులు కూడా బయోమెట్రిక్ వేయాలి. ఎవరైనా బయట ఉన్నట్లయితే, బయట ఉన్నప్పుడు వాళ్ళకి ఓటీపీ ద్వారా కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ యొక్క విల్లింగ్తోనే వాళ్ళ కుటుంబ వివరాలు, వ్యక్తిగత అంశాలన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. దీని మీద మనం ఈరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా వారికి మళ్ళా మనం తగు సమాచారాన్ని కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దొనకొండ మండలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన, అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి క్యూ కడుతున్నారు అని శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీ, కౌసర్ మసీదు, ముత్తువలి వర్గానికి చెందిన సుమారు 35 కుటుంబాలు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలోకి వచ్చే వారికి ఎమ్మెల్యే కేపీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నవరత్నాలు, వివిధ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని, వైఎస్ఆర్సీపీ బలోపేతానికి 2024 ఎన్నికల్లో జగనన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ముస్లిం మైనార్టీలు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని,
కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కేపీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిల్లంచర్ల బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, అంజమ్మ, శ్రీనివాసులు, కౌన్సిలర్లు షేక్ షవలి, మైనార్టీ నేత కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజు. ఈరోజు కొండారెడ్డి కాలనీ ఇక్కడ షేక్ ఆసిం అలీ గురాల్ అని పిలబడే పెద్దవారు, వారి సమక్షంలో దాదాపు 35 కుటుంబాలు ఈ 4.5 సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, దానితో పాటు నాన్నగారి కేపీ కొండారెడ్డి గారి అనుబంధంతో వారు ముందుకు వచ్చి అందరూ ఒకేసారి 35 కుటుంబాలు రావడం చాలా చాలా సంతోషకరం. ఈ 4.5 సంవత్సరంలో మార్కాపురం పట్టణానికి మరియు వారి కుటుంబాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందడం, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నూతన వ్యవస్థ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ పాలన నచ్చడం, ఈ 4.5 సంవత్సరంలో ఎటువంటి భేదాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించి వారిని అన్ని విధాలుగా వారి సంక్షేమ పథకాలు అందించడం, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు షేక్ ఆసిం అలీ గారు మరియు 35 కుటుంబాలతో ముందుకు వచ్చి పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సీఎం జగన్ నిరంకుశ విధానాలతో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రకటించారని టీడీపీ మండల పట్టణ అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని 32 బూత్ పరిధిలో టీడీపీ మండల పట్టణ అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, మస్తాన్ వలీ స్థానిక నాయకులతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రారంభించారు. ఆయా వార్డుల్లో తిరుగుతూ బాబు షూరిటీ కరపత్రాలను పంచారు. రానున్న ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల చిట్టాను చదివి వినిపించారు. అక్రమంగా కేసులు పెట్టి బాబును జైలుకు పంపిన విషయం, ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించిన విషయం ఆ వార్డులోని మహిళలకు వివరించారు. రెగ్యులర్ బెయిల్ వచ్చిన విషయం తెలియడంతో ఆ వార్డులోని మహిళలకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో మండల కాపు నేత తోట మహేష్ నాయుడు, ఎస్టీ నాయకులు చెవుల అంజయ్య, రైతు నాయకులు వెంగళరెడ్డి, తెలుగు యువత నాయకులు షేక్ మాబు, వార్డు కన్వీనర్ మల్లికార్జున, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయడం వలన వారికి కుటుంబం పట్ల, కుటుంబ సాంప్రదాయాల పట్ల, కాపురం పట్ల సరైన అవగాహన లేక వారి వివాహ జీవితాలు సమస్యలతో ఒంటరి జీవితంలోకి వెళుతున్నాయని కొమరోలు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం కస్తూరిబా బాలికల విశ్వవిద్యాలయంలో బాలికల హక్కులు, బాల్య వివాహాలు చట్టాలు అంశాలపై 8, 9, 10 మరియు ఇంటర్ చదివే బాలికలకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించగా కస్తూరిబా విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ రోజ్ సులోచన పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కస్తూరిబా విద్యాలయంలోని విద్యార్థినులు వ్యాసరచన పోటీలో ఉత్సాహంగా పాల్గొని తమ నిర్ణయాలను లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలకు ఎంతో విలువ ఉందని, అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారని, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ చదువుకుంటున్నారని, వారికే ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని, కానీ గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది తల్లిదండ్రులు మూర్ఖంగా 18 సంవత్సరాలు దాటకముందే ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేసి వారి జీవితాలను పాడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కొమరోలు మండలము రాజుపాలెం గ్రామంలో ఉండే ఈ పాఠశాలను ఈరోజు సందర్శించి వ్యాసరచన పోటీలు, అంటే బాల్య వివాహాలు, వాటి వల్ల కలిగే అనర్థాలు మరియు బాలల హక్కులు అనే ఈ అంశంపై పిల్లలతోటి వ్యాసరచన పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ మేడం రోజ్ సులోచన గారు కూడా చాలా సహకరించి పిల్లల్ని వాళ్ళ టైంని మాకు స్పెండ్ చేయడం జరిగింది. మేడం గారు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాల మీద కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు పిల్లలకి తెలియజేశారు. బాల్య వివాహాలు ఎందుకు జరపకూడదు, 18 సంవత్సరాల్లో పిల్లలకి పెళ్లి చేసినట్లయితే దాన్ని బాల్య వివాహంగా పరిగణిస్తారని, వాటి వల్ల కలిగే అనర్థాలు, గర్భస్రావాలు, తరచుగా మాతృ శిశు మరణాలు, పలు అంశాల మీద పిల్లలకి అవగాహన
కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మేడం గారు కూడా తీసుకుంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారని తెలియజేశారు. ఈ విషయంపై 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 2 లక్షల రూపాయల జరిమానా అనేవి కూడా ఈ అంశాలన్నింటినీ పిల్లల దృష్టికి వాళ్ళకి ఎంతవరకు ఈ అవగాహన ఉందనేది మొత్తం ఎస్ఏ కాంపిటీషన్ ద్వారా వాళ్ళది విషయాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. వాళ్ళకే కాదు తల్లులకు కూడా ఈ విషయాలపై అవగాహన కలిగించి పక్కనే పిల్లలకి ఎవరికైనా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళని కూడా ఆపుదల చేయడానికి వాళ్ళకు ఉండే టోల్ ఫ్రీ నెంబర్స్, చట్టపరమైన అన్ని విధి విధాయకాలని కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ రోజ్ సులోచన మాట్లాడుతూ పిల్లలకు కుటుంబ ఆచార వ్యవహారాలు, వివాహ సంప్రదాయం గురించి తెలిసే వయసు వచ్చాక పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులను ఆమె కోరారు. బాల్య వివాహాలు చేసుకుంటే వచ్చే శారీరక, మానసిక కుటుంబ సమస్యల గురించి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం పంచాయతీ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా పాఠశాలను ఈరోజు అంగన్వాడీ సూపర్వైజర్ గారు అయినటువంటి వసంత గారు పాఠశాలను దర్శించడం జరిగింది. ఇక్కడ చదువుతున్నటువంటి బాలికలకు, మరి ముఖ్యంగా కౌమార దశలో ఉన్నటువంటి బాలికలకు, కిషోర బాలికలకు యుక్త వయసు వచ్చే వరకు వివాహాలు చేసుకోవాలి. యుక్త వయసు రాకముందే అంటే బాల్య వివాహాలు చేసుకోకూడదు. చేసుకోవటం వల్ల జరిగే అనర్థాలేంటి, వాటి వల్ల వచ్చే సమస్యలేంటి, వీటన్నిటి గురించి మరియు బాలికల యొక్క హక్కుల గురించి పిల్లలలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పాఠశాల యొక్క విద్యార్థినులు మరియు స్టాఫ్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ సూపర్వైజర్ గారు అయినటువంటి వసంత గారు ఇక్కడికి విచ్చేసి మా పిల్లలకు బాగా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ విషయాలన్నిటి గురించి బాలికలందరికీ ఒక ఎస్ఏ రైటింగ్ రూపంలో కండక్ట్ చేశారు. ఈ ఎస్ఏ రైటింగ్లో విన్ అయిన వారికి మేడం గారు ప్రైజులు కూడా అనౌన్స్ చేశారు. సో బాలికలందరూ కూడా ఎంతో ఆసక్తితో విని వాటిని అవలంబించవలసిందిగా నేను మా బాలికలకు సూచించడం జరిగింది. మేడం గారు ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు మేడం గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పాములపల్లి రైల్వే గేటును నవంబర్ 21వ తేదీ నుండి 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేయడం జరుగుతుందని గిద్దలూరు సర్కిల్ సిఐ దేవప్రభాకర్ తెలిపారు. గుంటూరు గుంతకల్ రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని విషయాన్ని సిఐ దేవప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. వాహనదారులు రైల్వే గేట్ మూసివేసే విషయాన్ని గుర్తించి సహకరించాలని సిఐ దేవప్రభాకర్ వాహన చోదకులు మరియు పాదచారులకు సూచించారు. ములపల్లి వైపు వెళ్లే వాహనదారులు అంబవరం రైల్వే బ్రిడ్జ్ కింద రహదారి నుంచి వెళ్లవలసిందిగా ట్రాఫిక్ అటువైపు నుంచి మళ్లించినట్లు సిఐ దేవప్రభాకర్ తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా రావాలని కురిచేడు మండలం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ యన్నాబొత్తల సుబ్బయ్య పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కల్లూరు గ్రామ సచివాలయం పరిధిలోని కల్లూరు, పడమర, కాశీపురం సర్పంచులు నక్కా రామకృష్ణ, సాదం నాసరయ్యల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఎందుకు జగన్ కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ ప్రజలకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన సీఎంగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఏపీకి రావాలని కోరారు. జేసీఎస్ మండల కన్వీనర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గతంలో వృద్ధాప్య ఫితంతు పెన్షన్ మంజూరు చేయాలంటే కనీసం 3-4 నెలలు ఎదురు చూసేవారని, ఈలోపు పెన్షన్దారులలో ఎవరైనా వృద్ధులు మృతి చెందితే ఆ ఖాళీలో కొత్త వారిని భర్తీ చేసేవారని ఆయన తెలిపారు. నేటి ప్రభుత్వంలో ఎంతమంది అర్హులో వారందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్ వచ్చే సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. మండల ఎస్సీసీల అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి స్కీము లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో జమ చేసి తావేదారులను రూపుమాపిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్లీ వస్తే రాష్ట్రంలో పేదరికం శాశ్వతంగా నిర్మూలమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలేబోయిన పెద్దయ్య, సచివాలయ కన్వీనర్ వెంకటేశ్వర్లు, త్రిపురయ్య, ఏలియా, ఏడుకొండలు, గోపి, దండూరి వెంకట్రావు, చిన్న పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. రహదారులు నరకానికి దారుల్లా మారాయని, ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు ఘాటుగా విమర్శించారు. జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కందులాపురం నుంచి ఎల్కోట గ్రామ రహదారిపై జనసేన నాయకులు ఇదేమి రాజ్యం గుంతల రాజ్యం అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
తార్ రోడ్డు గుంతలమయం కావడం, నిత్యం ప్రజలు, విద్యార్థులు మరియు వాహనాలు తిరుగుతున్న ఈ వైసీపీ ప్రభుత్వం రహదారి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తుందని ఎద్దేవా చేశారు. తక్షణమే ఈ మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు సందు నారాయణ, వేము ప్రవీణ్, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నుండి ఎల్కోట గ్రామము ఇల్లు ప్రధాన రహదారి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు, ప్రజలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, వృద్ధులు అనే రోడ్డు గోతులమయంగా ఉండడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి ఆ రోడ్డును నీట్గా వేయవలసిందిగా, ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడవలసిందిగా అధికారులను కోరుతున్నాం. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని మండల అభివృద్ధి కార్యాలయంలో కులగణనపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బివిఎన్ సాయి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా కులగణన సర్వేలో పాల్గొనాలన్నారు. వాలంటీర్ సర్వే ప్రారంభించిన నాటి నుండి పూర్తయ్యే వరకు ఒకే మొబైల్ను వాడాలన్నారు. సర్వే కోసం ఎంపీడీఓ, తహసీల్దార్, ఈఓఆర్డీలు కమిటీగా ఏర్పడాలన్నారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలన్నారు. ఈ సర్వేలో స్క్రీన్ షాట్ వీడియోలు అనుమతించబడవని ఆయన తెలిపారు. ఈ సర్వే ఆధార్తో కాకుండా సీఎం ఎంఎస్ఐడితో ఓపెన్ చేయాలన్నారు. గతంలో 1931లో ఈ సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు జరుగుతుందన్నారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి సర్వేను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మరియదాసు, ఈఓఆర్డీ శరత్ బాబు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అమలవుతాయని ఎడవల్లి ఎంపీటీసీ భవనం ధనమ్మ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ఎడవల్లి గ్రామ సచివాలయంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం సంక్షేమ పథకాలకు సంబంధించి డిస్ప్లే బోర్డును ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ భవనం ధనమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలం మురళీకృష్ణ, ఎంపీపీ షేక్ ఖాసింబీ, జడ్పీటీసీ పగడాల శ్రీరంగం, సీనియర్ నాయకులు సోరా పాండురంగారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ బెల్లం నాగిరెడ్డి, వైకాపా నాయకులు అబ్దుల్ మునాఫ్, సచివాలయ కన్వీనర్లు, మండల వైకాపా నాయకులు, వాలంటీర్లు, గృహ సారథులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు కారు టైర్ పేలి కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలైన ఘటన మార్కాపురం సమీపంలో జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కోమటికుంట, చింతకుంట్ల మధ్య కారు టైర్ పేలి అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి, 12 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన 13 మంది పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. సోమవారం ఉదయం శ్రీశైలంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రాయచోటికి వెళ్తుండగా మార్గ మధ్యలో జాతీయ రహదారిపై కోమటికుంట, చింతగుంట్ల మధ్య టైర్ పేలి కారు బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108కు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న 108, 1033 అంబులెన్స్ వాహనాల్లో క్షతగాత్రులను మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సావిత్రిబాయి అనే మహిళ మృతి చెందింది. తుఫాన్ బోల్తా పడిన సమయంలో అటుగా వెళ్తున్న కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు క్షతగాత్రులను వైద్యశాలకు తరలించేందుకు సహాయం అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ట్రైనీ డీఎస్పీ షెహ్వాజ్ అహ్మద్, సిఐ భీమా నాయక్, రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చిన సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ఎంతో సంతోష ఆనందాలతో స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని వినుకొండ రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి వచ్చిన బెయిల్ను పురస్కరించుకుని కురిచేడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావు సారథ్యంలో నేడు మండలంలోని తెలుగు తమ్ముళ్లు అందరూ కార్యాలయానికి చేరుకుని స్వీట్స్ పంపిణీ చేసుకుని జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు అంటూ పలు రకాల నినాదాలు చేస్తూ టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం తెలుగు తమ్ముళ్లు స్వీట్లు పంపిణీ చేసుకుని కురిచేడు టు వినుకొండ మెయిన్ రోడ్లో పాదచారులతో పాటు వాహనాలను
హ్యాపీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మొగల్ మస్తాన్, టీడీపీ బీసీ సంఘం జిల్లా కార్యదర్శి గడ్డం బాలయ్య, గొట్టిపాటి వెంకటేశ్వర్లు, కాశీ, పెద్దిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.